హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ రివ్యూ చేస్తాను. ఈ ఫండ్ యొక్క పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఈ ఫండ్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది నా టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 1996లో లాంచ్ అయింది అండ్ లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్వెస్టర్స్కి 11.35% రిటర్న్స్ ఇచ్చింది. స్మాల్ క్యాప్ ఫండ్ అయినప్పటికీ రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. బట్ అలా అని ఫండ్ మంచిది కాకుండా పోదు. ఎందుకంటే కొన్ని ఫండ్స్ స్టార్టింగ్లో తక్కువ రిటర్న్స్ ఇవ్వచ్చు, ఆ తర్వాత రిటర్న్స్ అవ్వడం స్టార్ట్ చేయొచ్చు. సో సిన్స్ లాంచ్ రిటర్న్స్ చూసి మనం డిసైడ్ అవ్వకూడదు ఫండ్ మంచిదా కాదా అని. అండ్ ఈ ఫండ్లో టోటల్ అసెట్స్ 504 crores ఉన్నాయి అండ్ ఈ ఫండ్కి ఎక్స్పెన్స్ రేషియో 0.50% ఉంది డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే. అండ్ అదే కానీ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్లో ఇన్వెస్ట్ చేస్తే 2.25% ఎక్స్పెన్స్ రేషియో. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో చేయండి, రెగ్యులర్ ఫండ్లో చేయొద్దు. సో ఇప్పుడు ఈ ఫండ్ యొక్క అనాలిసిస్ చూద్దాం. ఏ మ్యూచువల్ ఫండ్స్ అనాలిసిస్ చేయాలన్నా invest.in సైట్లో చేయొచ్చు. ఈ సైట్లో ప్రతి మ్యూచువల్ ఫండ్స్ అనాలిసిస్ ఈజీగా చేసుకోవచ్చు, వేరే సైట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ సెర్చ్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఈ ఫండ్ యొక్క ఇయర్లీ రిటర్న్స్ చూద్దాం. ఈ ఫండ్ ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఎలా ఇచ్చిందని 2012 నుంచి మనం చూద్దాం. 2012 నుంచి ఈ ఫండ్ అసలు రిటర్న్స్ ఎలా ఇచ్చింది అని. నేను కంపారిజన్ ఇక్కడ బెంచ్ మార్క్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 TRA పెడుతున్నాను, ఎందుకంటే క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కాబట్టి బెంచ్ మార్క్ కూడా స్మాల్ క్యాప్ ఉండాలి మనకి. సో ఇయర్లీ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2012లో క్వాంట్ స్మాల్ క్యాప్ 12% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ 34% రిటర్న్స్ ఇచ్చింది. ఎప్పుడైనా ఏదైనా ఫండ్ బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి. బెంచ్ మార్క్ అంటే ఇక్కడ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50ని బెంచ్ మార్క్ అంటారు. సో మ్యూచువల్ ఫండ్ ఎప్పుడైనా సరే బెంచ్ మార్క్ అంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి, అప్పుడే అది మంచి మ్యూచువల్ ఫండ్ అవుతుంది. సో 2013లో బెంచ్ మార్క్ -10% రిటర్న్స్ ఇస్తే క్వాంట్ 7% రిటర్న్స్ ఇచ్చింది. 2014లో బెంచ్ మార్క్ 62% రిటర్న్స్ ఇస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ ఓన్లీ 11% రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు కానీ గమనించినట్టయితే రిటర్న్స్లో చాలా డిఫరెన్స్ ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 62% రిటర్న్స్ ఇస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ మాత్రం 11% రిటర్న్స్ ఇవ్వగలిగింది. సో రిటర్న్స్లో ఆల్మోస్ట్ 50% గ్యాప్ ఉంది. అగైన్ 2015లో నిఫ్టీ 3% రిటర్న్స్ ఇస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ 8% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మళ్ళీ 2017 కానీ గమనించినట్టయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ 53% రిటర్న్స్ ఇస్తే క్వాంట్ స్మాల్ క్యాప్ 4% రిటర్న్స్ ఇచ్చింది. సో ఎప్పుడైతే బెంచ్ మార్క్ మంచి రిటర్న్స్ ఇస్తుందో అప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ రిటర్న్స్ ఇవ్వలేకపోతుంది. అది పాస్ట్లో మనకి క్లియర్గా అర్థమైంది. సో 2012 నుంచి 2017 వరకు మనం చూసినట్టయితే మనకి అది క్లియర్గా అర్థమవుతుంది. బెంచ్ మార్క్ మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ ఓవర్ కానీ 2018లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ -30% ఫాలో అయితే క్వాంట్ స్మాల్ క్యాప్ 2% రిటర్న్స్ ఇవ్వగలిగింది. 2018లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది క్వాంట్ స్మాల్ క్యాప్, కానీ 2019లో మళ్ళీ ఫెయిల్యూర్. నిఫ్టీ స్మాల్ క్యాప్ -10% ఫాలో అయితే క్వాంట్ స్మాల్ క్యాప్ 23% ఫాలో అయిపోయింది. కానీ 2020 అండ్ 2021లో క్వాంట్ స్మాల్ క్యాప్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. 2020లో 73.93% రిటర్న్స్ ఉన్నాయి అండ్ 2021లో 51.3% రిటర్న్స్ ఉన్నాయి ఇప్పటి వరకు. జనరల్గా ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే యావరేజ్ రిటర్న్స్ చూసి ఫండ్ సెలెక్ట్ చేస్తారు. గ్రో యాప్ కానీ, అప్ స్టాక్స్ కానీ, వాల్యూ రీసెర్చ్ కానీ, మనీ కంట్రోల్ సైట్ కానీ, ఇవన్నీ యావరేజ్ రిటర్న్స్ చూపిస్తాయి. యావరేజ్ రిటర్న్స్ ఎందుకు చూడకూడదు, చూస్తే ప్రాబ్లం ఏంటి అని క్యాలెండర్ ఇయర్ రిటర్న్స్ యూజ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2018 ఇయర్ అనుకోండి, 2021 కాదు, 2018 అనుకోండి. సో 2018లో మీరు క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లాస్ట్ 5 yearsలో ఎంత రిటర్న్స్ ఇచ్చింది అని చూడాలనుకుంటున్నారు. సో ఆ క్యాల్కులేషన్ సింపుల్గా ఎలా జరుగుతుందంటే లాస్ట్ 5 years రిటర్న్స్ పట్టుకోవాలి, అంతే, అంతమించి ఏం లేదు. సో నేను 2014 నుంచి 2018కి ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ తీసుకుంటున్నాను. ఈ రిటర్న్స్ ఎక్సెల్లో కాపీ చేశాను. వీటికి నేను యావరేజ్ కానీ క్యాలిక్యులేట్ చేసినట్టయితే యావరేజ్ 7.452 ఉంది. సో 2018లో మీరు కానీ క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ చూసినట్టయితే మీకు 5 year యావరేజ్ 7.452 చూపించేది. అండ్ అదే కానీ రిటర్న్స్ 2018 కాకుండా 2019లో క్వాంట్ స్మాల్ క్యాప్వి లాస్ట్ 5 years యావరేజ్ రిటర్న్స్ చూసినట్టయితే అది 0.432 ఉండేది. అండ్ 2020లో కానీ చూసినట్టయితే 5 years యావరేజ్ 13.56 ఉండేది. అండ్ ఇప్పుడు 2021లో కానీ లాస్ట్ 5 years యావరేజ్ కానీ చెక్ చేసినట్టయితే అది 21.8% ఉంటుంది. మీకు కావాలంటే ఇక్కడ క్రాస్ చెక్ చేయండి. invest.in సైట్లో యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 5 years యావరేజ్ 18.65 ఉంది. సో ఆల్మోస్ట్ ఈక్వల్ ఇది.
డిఫరెన్స్ ఎందుకు అంటే డేట్స్ క్యాలిక్యులేషన్ డిఫరెంట్. సో మనం క్యాలిక్యులేట్ చేసే డేట్స్ వేరు, ఇక్కడ క్యాలిక్యులేషన్ జరిగిన డేట్స్ వేరు, కాబట్టి ఆ 3% డిఫరెన్స్ ఉంది. సో మీరు గమనించినట్టయితే రిటర్న్స్ ఆల్మోస్ట్ ఈక్వల్. సో యావరేజ్ రిటర్న్స్లో ఒక లూప్ ఏంటి అంటే ఒక్క ఇయర్లో కానీ రిటర్న్స్ బాగున్నాయి అంటే అది మొత్తం పాస్ట్ అంతా మార్చేస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్లో రిటర్న్స్ బాగోపోయినా సింగిల్ ఇయర్లో రిటర్న్స్ బాగుంటే మొత్తం 5 ఇయర్స్ యావరేజ్ చాలా బాగా చూపిస్తుంది. అది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. 2019 వరకు ఎక్కడ 20% లేవు, కానీ సడన్గా 2020లో రిటర్న్స్ 21% ఉన్నాయి. ఎందుకు అంటే లాస్ట్ 2 ఇయర్స్లో ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది కాబట్టి. సో అందుకే యావరేజ్ రిటర్న్స్ చూడకూడదు అంటాను. యావరేజ్ రిటర్న్స్ కాకుండా ఇక్కడ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 10 ఇయర్స్ రోలింగ్ చూద్దాం. 2005 నుంచి 2021 వరకు ప్రతి 10 ఇయర్ టైం పీరియడ్కి ఈ ఫండ్ ఎలాగా పర్ఫామ్ చేసింది అని. సో అలా చూసినట్టయితే యావరేజ్ రిటర్న్స్ 8.4% ఉన్నాయి. సో మీరు 10 ఇయర్స్ టైం పీరియడ్కి ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే 8.4% రిటర్న్స్ ఉన్నాయి అందులోని. సో అదంతా గొప్ప రిటర్న్స్ ఏం కాదు. సేమ్ టైం పీరియడ్కి మీరు కానీ డిఎస్పీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ కానీ చెక్ చేసినట్టయితే ఈ ఫండ్ ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చింది క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ కంటే. డిఎస్పీ స్మాల్ క్యాప్ సేమ్ టైం పీరియడ్లో 17% యావరేజ్ రిటర్న్స్ ఇచ్చింది, కానీ అదే టైం పీరియడ్కి క్వాంట్ స్మాల్ క్యాప్ 8.4% రిటర్న్స్ ఇచ్చింది. సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మీరు షార్ట్ టర్మ్కి చేయరు, 1 ఇయర్కి 2 ఇయర్కి అని. ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్కే చేస్తారు, 7 ఇయర్స్ టైం పీరియడ్కి, 10 ఇయర్స్ టైం పీరియడ్కి, 15 ఇయర్స్ టైం పీరియడ్కి అని. సో అలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు మంచి ఫండ్లో చేయాలి, జస్ట్ యావరేజ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. యావరేజ్ రిటర్న్స్ మేకప్ వేసుకున్న హీరోయిన్ లాంటివి. మేకప్ ఉంటే లాంగ్ టర్మ్లో హీరోయిన్గా కంటిన్యూ అవ్వలేరు. యాక్టింగ్ కావాలి, స్కిల్స్ ఉండాలి, అనుష్క లాగా, సమంత లాగా. సో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ మంచి ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, అంతే తప్ప యావరేజ్ రిటర్న్స్ చూసి ఇన్వెస్ట్ చేయొద్దు. మీకు మంచి ఫండ్స్ ఏ ఉన్నాయి అండ్ ఏ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోతే ఈ మోడల్ పోర్ట్ఫోలియో బై చేయండి. ఇది బుక్ కాదు, ఇందులో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ ఉంటుంది. ఎక్సెల్ షీట్లో రెడీమేడ్గా ఫండ్స్ ఉంటాయి. మీరు జస్ట్ అమౌంట్ ఎంటర్ చేస్తే ఏ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీకు ఎంత రిటర్న్స్ వస్తాయి, ట్యాక్స్ పోను ఎంత రిటర్న్స్ ఉంటాయి, అవంతా ఎక్సెల్ షీట్ చెప్తుంది. అండ్ మీరు కానీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే invest.in సైట్కి వెళ్ళి ఇక్కడ జస్ట్ ఇన్వెస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు అప్స్టాక్ సైట్కి వెళ్తారు. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.